మొత్తానికి మీడియాను పక్కదారి పట్టించే ప్రయత్నం చేసింది నటి హేమ. కానీ పోలీసులు విడుదల చేసిన ఆ ఒక్క ఫోటో తోటి అడ్డంగా బుక్ అయిపోయింది. మనం ఒకసారి 10 టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. మొదటగా ఆమె ఒక వీడియో రిలీజ్ చేశారు. నటి హేమ బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్నారంటూ వార్తలు రాగానే తాను తప్పించుకునే ప్రయత్నం చేసింది. వెంటనే ఒక వీడియో రిలీజ్ చేసింది. తాను అసలు బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొనలేదు, అక్కడున్నది ఎవరో నాకు తెలియదు, నేను హైదరాబాద్ లోనే ఉన్నా, హైదరాబాద్ ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నాను, సో అదంతా నమ్మకండి అంటూ కూడా ఒక పోస్ట్ చేశారు నటి హేమ. అయితే దీని తర్వాత బెంగళూరు పోలీసులు అక్కడ బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్న నటి హేమ ఫోటోను రిలీజ్ చేశారు. సో ఆ ఫోటో తోటి ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోయింది అక్కడ ఉన్నది నటి హేమనే అని. ఎందుకంటే అక్కడ రేవ్ పార్టీలో పాల్గొన్నప్పుడు తాను వేసుకున్న డ్రెస్, అలాగే ఇన్స్టాగ్రామ్ లో తాను పోస్ట్ చేసిన డ్రెస్ రెండు ఒకటే కావటంతో సో అందరికీ కూడా రేవ్ పార్టీలో పాల్గొన్నది నటి హేమ అని చెప్పేసి అర్థమైపోయింది. ఆ ఒక్క ఫోటో తోటి ఇటు నటి హేమ కూడా ఒక్కసారిగా కంగు తిన్నారు. ఆమె బ్లడ్ శాంపుల్స్ ను కూడా పోలీసులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆ బ్లడ్ శాంపుల్స్ లో డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్ గా తన బ్లడ్ రిపోర్ట్ అన్నది వచ్చింది. అయినప్పటికీ కూడా అంటే ఈవెన్ బెంగళూరు పోలీసులు తన ఫోటోను రిలీజ్ చేసినప్పటికీ కూడా ఇంకా తను బుకాయించి ఇంకా తను నమ్మించే ప్రయత్నం చేసింది. దానికోసం చాలా కష్టపడింది. వెంటనే ఈ వీడియో అయిపోయిన తర్వాత తాను ఇంట్లోనే ఉన్నాను, ఇంట్లో కిచెన్ లో తాను దమ్ బిర్యానీ వండుతున్నట్లు ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో కూడా పోస్ట్ చేసింది. అంటే తను అక్కడ బెంగళూరులో లేను, హైదరాబాద్ లోనే ఉన్నాను, ఇక్కడే నేను ఇంట్లోనే ఉన్నాను గత 2-3 డేస్ నుంచి కూడా. సో ఈ రోజు కూడా నేను కిచెన్ లో ఒక వంట చేసి పోస్ట్ చేస్తున్నాను అని చెప్పేసి నమ్మించేందుకు ప్రయత్నం చేసింది. కానీ తన ప్రయత్నాలు ఏవి కూడా ఫలించలేదు. పోలీసులు రిలీజ్ చేసిన ఫోటో అలాగే ఆమె బ్లడ్ శాంపుల్స్ లో డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్ గా రావటంతో కథ అడ్డం తిరిగింది. ఇప్పుడు నటి హేమకు పోలీసులు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్న మొత్తం 103 మంది బ్లడ్ శాంపుల్స్ ను అయితే పోలీసులు సేకరించారు. అందులో ఓవరాల్ గా 86 మంది బ్లడ్ శాంపుల్స్ పాజిటివ్ గా రిపోర్ట్ వచ్చింది. వాళ్ళందరూ డ్రగ్స్ తీసుకున్నట్లుగా క్లియర్ కట్ గా నిర్ధారణ అయిపోయింది. అయితే ఇందులో నటి హేమ కూడా ఉండటం ఇప్పుడు ఒక బిగ్ ట్విస్ట్ గానే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ బెంగళూరు రేవ్ పార్టీలో కొంతమంది టాలీవుడ్ సినీ ప్రముఖులు ఉన్నారు, అందులోనూ నటి హేమ పేరు బయటకు వచ్చిందో వెంటనే అక్కడ తాను లేను అని నిరూపించుకునేందుకు ఇమ్మీడియట్ గా ఒక వీడియోను అయితే పోస్ట్ చేశారు. అందులో ఆమె చాలా క్లియర్ గా అసలు నేను హైదరాబాద్ లో ఉన్నాను, ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నాను, ఆ బెంగళూరు రేవ్ పార్టీలో ఉన్నది ఎవరో తనకు తెలియదు, నేను అక్కడికి వెళ్ళలేదు, సో ఇదంతా ఒక ఫేక్ న్యూస్ నమ్మకండి అంటూ ఆమె ఒక వీడియో రిలీజ్ చేశారు. సో ఈ వీడియో రిలీజ్ అయిన కాసేపటికే బెంగళూరు పోలీసులు అలర్ట్ అయ్యి బెంగళూరు రేవ్ పార్టీలో అప్పుడు నటి హేమ పాల్గొన్న ఆ ఫోటోను కూడా రిలీజ్ చేశారు. సో ఆ ఒక్క ఫోటో తోటి ప్రతి ఒక్కరికి కూడా క్లియర్ గా అర్థమైపోయింది అక్కడ ఆ పార్టీలో ఉన్నది నటి హేమ అని. ఎందుకంటే పోలీసులు రిలీజ్ చేసిన ఫోటోలో తాను వేసుకున్న డ్రెస్, అలాగే హేమ పోస్ట్ చేసిన దాంట్లో తాను వేసుకున్న డ్రెస్ రెండు ఒకటే కావటంతో సో అక్కడ క్లియర్ కట్ గా అందరికీ అర్థమైపోయింది ఏంటంటే బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్నది నటి హేమ అని చెప్పేసి. సో అప్పుడే పోలీసులు తన బ్లడ్ శాంపుల్స్ ను కూడా తీసుకున్నారు. ఆ బ్లడ్ శాంపుల్స్ లో పాజిటివ్ అని వచ్చింది. అంటే ఇక్కడ హేమ డ్రగ్స్ తీసుకున్నారు అని క్లియర్ గా పోలీసులు అయితే మెన్షన్ చేశారు. హేమతో పాటు మొత్తం 86 మంది ఆ బ్లడ్ శాంపుల్స్ పాజిటివ్ గా వచ్చింది. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు పోలీసులు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. అయితే ఈవెన్ దో అంటే తన ఫోటో రిలీజ్ చేసినప్పటికీ కూడా ఇంకా బుకాయించేందుకు ఆమె ట్రై చేసింది. అది నేను కాదు అని చెప్పుకునేందుకు తాను ఇంట్లోనే ఉండి తాను కిచెన్ లో దమ్ బిర్యానీ చేస్తున్న ఆ వంట వీడియోను కూడా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది నటి హేమ. అంటే ఏమి తెలియనట్టు చాలా నార్మల్ గా చాలా సాదాసీదాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటి అనేది మొత్తం తన కిచెన్ లోనే ఉండి అప్పటికప్పుడు ఏదో హడావిడిగా వెంటనే ఆ వంట వీడియోను కూడా ఆమె పోస్ట్ చేసి నేను హైదరాబాద్ లోనే ఉన్నాను, ఇంట్లోనే ఉన్నానని నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ తన ఎత్తులేవి కూడా ఫలించలేదు. మరి ఫోటో రిలీజ్ చేసిన తర్వాత ఇంత క్లియర్ కట్ గా అందరికీ అర్థమైపోయిన తర్వాత ఇప్పుడు హేమ మరి ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, దీనికి ఇంకా బుకాయించే ప్రయత్నం చేస్తుందా లేకపోతే అసలు ఏ విధంగా తాను రెస్పాండ్ అవుతుంది అన్నది కూడా చూడాలి. మొత్తం ఈ 86 మందికి కూడా
ఎవరిదైతే బ్లడ్ శాంపిల్స్ పాజిటివ్ వచ్చాయో వాళ్ళందరికీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. మరి పోలీసులు ఫర్దర్ గా ఎటువంటి యాక్షన్ తీసుకుంటారన్నది మనం వేచి చూడాలి. బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొన్న ఫోటోను బెంగళూరు పోలీసులు విడుదల చేశారు. ఆ ఒక్క ఫోటో చాలు, ఆ ఒక్క ప్రూఫ్ చాలు. అక్కడ ఆ పార్టీలో ఉన్నది హేమ అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకునేందుకు. మొదటగా తన పేరు బయటికి రాగానే పార్టీలో హేమ కూడా ఉంది అని చెప్పేసి పేరు బయటికి రాగానే వెంటనే కవరింగ్ చేసుకునేందుకు ఆమె తెగ ట్రై చేసింది, తప్పించుకునేందుకు కూడా ట్రై చేసింది. వెంటనే ఒక వీడియోను అయితే పోస్ట్ చేసింది. అంటే వెనక ఒక ఆ బ్యాక్గ్రౌండ్ ఉండేలాగా చూసుకొని తాను హైదరాబాద్లో ఉన్నాను, హైదరాబాద్లో ఫామ్ హౌస్లో ఉండి నేను చిల్ అవుతున్నాను, అసలు బెంగళూరుకి నేను వెళ్ళలేదు, అక్కడ ఉన్నది ఎవరో కూడా నాకు తెలియదు, సో ఇవన్నీ కూడా ఫేక్ న్యూస్, ఎవరు నమ్మద్దంటూ కూడా ఫ్యాన్స్కి చెప్తూ ఒక వీడియోను పోస్ట్ చేశారు హేమ. సో ఈ వీడియో తాను పోస్ట్ చేసిన వెంటనే అంటే తను ఈజీగా నమ్మేస్తారు అందరూ, ఈ ఫోటో రిలీజ్ చేయగానే తనకి ఏ సంబంధం లేదు అని చెప్పి నార్మల్గా తప్పించుకునేందుకు ఆమె ట్రై చేసింది. కానీ బెంగళూరు పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యి ఈ వీడియో చూసిన అనంతరం కూడా ఒక ఫోటో రిలీజ్ చేశారు. బెంగళూరు రేవ్ పార్టీలో హేమ పాల్గొన్న ఫోటోను రిలీజ్ చేశారు. సో ఆ ఒక్క ఫోటో మనకి చాలు, ప్రూఫ్ అక్కడ ఉన్నది హేమ అని మనం కన్ఫర్మ్ చేసుకునేందుకు. ఎందుకంటే బెంగళూరు పోలీసులు ఆ పార్టీలో హేమ ఫోటోలో తాను వేసుకున్న డ్రెస్ అలాగే వీడియోలో హేమ వేసుకున్న డ్రెస్ రెండు ఒక్కటే ఉంది. అండ్ అలాగే సేమ్ అక్కడే ఆ లొకేషన్లో నుంచే ఆ రేవ్ పార్టీలో పాల్గొన్న ఆ బ్యాక్గ్రౌండ్ నుంచే నటి హేమ ఆ వీడియోను రిలీజ్ చేశారు. ఆ ఫోటోను కూడా పోలీసులు రిలీజ్ చేశారు. సో దీన్ని బట్టి ప్రతి ఒక్కరికి కూడా క్లియర్గా అర్థమైపోయింది. ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా ఆమె ప్రయత్నాలు ఏవి ఫలించలేదు. ఈవెన్ దో అయినప్పటికీ ఫోటో రిలీజ్ చేసినా కూడా ఆమె ఇంకా బుకాయించేందుకు ట్రై చేసింది. వెంటనే ఇంట్లో తన కిచెన్లో ఒక వంట వీడియోను కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఇలా దమ్ బిర్యానీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా నార్మల్గా, అంటే ఈ ఇన్సిడెంట్ అవ్వంగానే వెంటనే తను ఇంత హడావిడిగా ఒక వంట వీడియోను పోస్ట్ చేస్తూ, అంటే ఏ విధంగా తాను అక్కడ లేను అని చెప్పేందుకు ట్రై చేస్తుందో, ఈ కేసు నుంచి తాను తప్పించుకునేందుకు ఎంతలా తాను కష్టపడి ట్రై చేస్తుందో కూడా మనం ఒకసారి చూడొచ్చు. వెంటనే ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పోస్ట్ చేసి వంట చేస్తున్నట్లుగా, అంటే తాను హైదరాబాద్లోనే ఉన్నాను, లాస్ట్ 2-3 డేస్ నుంచి కూడా తాను ఇంట్లోనే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళలేదు, మీరు కావాలంటే చూసుకోండి అని చెప్పేసి ఈ విధంగా ఒక వీడియోను కూడా పోస్ట్ చేశారు. అయినప్పటికీ కూడా హేమ బ్లడ్ శాంపిల్స్లో పాజిటివ్ అని తేలింది. మొత్తం ఆ రేవ్ పార్టీకి వచ్చిన 103 మంది బ్లడ్ శాంపిల్స్ ను పోలీసులు సేకరించగా అందులో మొత్తం 86 మంది బ్లడ్ శాంపిల్స్ పాజిటివ్ వచ్చినట్లు తేలింది. అంటే వాళ్ళందరూ కూడా డ్రగ్స్ తీసుకున్నారు. ఇందులో నటి హేమ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లుగా పోలీసులు కన్ఫర్మ్ చేశారు. సో మరి దీని తర్వాత హేమ ఏ విధంగా రియాక్ట్ అవుతారు అన్నది కూడా మనం చూడాలి. మరింత సమాచారంతో మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, మనం చూసామంటే నిన్నటి నుంచి నటి హేమ వీడియో ఏ విధంగా వైరల్ అవుతుందో, బట్ బెంగళూరు పోలీసులు ఫోటో రిలీజ్ చేసినప్పటికీ కూడా ఇంకా తాను తప్పించుకునేందుకు ట్రై చేసింది. ఇంకొక ఫోటో కూడా ఇన్స్టాలో పోస్ట్ చేసి ప్రస్తుతం మనం చూడొచ్చు బెంగళూరు రేవ్ పార్టీలో కొద్దిసేపటి క్రితమే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్టు బయటకు రావడం జరిగింది. ఇందులో డ్రగ్స్ బ్లడ్ శాంపుల్స్ ఎవరైతే తీసుకున్నారో, ఎవరైతే సేకరించారో వారందరూ కూడా అందులో 103 మంది వద్ద బ్లడ్ శాంపుల్స్ తీసుకుంటే అందులో 86 మందికి పాజిటివ్ రిపోర్ట్ రావడం, అంటే 86 మంది కూడా డ్రగ్స్ తీసుకున్నారు. ఇందులో మనం చూడొచ్చు నటి హేమ పేరు కూడా బ్లడ్ శాంపుల్స్ లో ఆమెకు కూడా పాజిటివ్ వచ్చినట్లు కూడా పోలీసులు కొద్దిసేపటి క్రితమే వ్యక్తం చేయడం. ప్రస్తుతం మనం చూడొచ్చు నటి హేమ అసలు పేరు మాత్రం కృష్ణవేణి, కానీ పార్టీ పేరుతో అక్కడి పార్టీకి వెళ్ళింది, బెంగళూరు రేవ్ పార్టీకి వెళ్ళింది, కృష్ణవేణి పేరుతో ఆమె నటి హేమ అక్కడికి వెళ్ళింది. ప్రస్తుతం హేమ ఎవరో కూడా అక్కడ వాళ్ళకి తెలియదు, ఏమంటే ఆ పేరులో కేవలం కృష్ణవేణి మాత్రమే ఉంటుంది. కానీ సినీ ఇండస్ట్రీలో హేమ అంటేనే అందరికీ తెలిసి ఉంటుంది, కృష్ణవేణి అంటే ఎవరికీ తెలియదు. మనం చూసాం కృష్ణవేణి పేరుతో పార్టీకి వెళ్ళింది, కానీ వీడియోలు మాత్రము హేమ పేరుతో విడుదల చేసిన దృశ్యాలు కూడా మనం చూసాం. మనం చూడొచ్చు బెంగళూరు రేవ్ పార్టీలో ఎప్పుడైతే నటి కృష్ణవేణి అంటే హేమ పేరు బయటికి రావడం జరిగిందో వెంటనే హేమ ఒక వీడియోని పోస్ట్ చేసింది. అదే ఫామ్ హౌస్ లో ఎప్పుడైతే
పార్టీ జరిగినటువంటి ఫామ్ హౌస్ దగ్గర నుంచే ఒక వీడియోని ఇన్స్టాలో పోస్ట్ చేసింది. తాను హైదరాబాద్ లో ఒక ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నాను, నేను ఇక్కడే ఉన్నాను, ఎక్కడ కూడా వెళ్ళలేదు, బెంగళూరు రేవ్ పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా ఒక వీడియోని ఇన్స్టాలో పోస్ట్ చేసినటువంటి దృశ్యాలు మనం చూసాం. ఆ తర్వాత నెక్స్ట్ డేనే అంటే ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ బెంగళూరు పోలీసులు ఒక హేమ ఫోటోని విడుదల చేయడం జరిగింది. హేమ అంటే ఆ బెంగళూరు పోలీసులకు ఎవరికి కూడా తెలియదు, కేవలం నటి కృష్ణవేణి మాత్రమే, అంటే ఒక పేరు గల వ్యక్తి మాత్రమే ఇక్కడ ఉంది, ఆమె కృష్ణవేణి పేరు మాత్రమే అటు బెంగళూరు పోలీసులకు తెలుసు. కానీ సినీ ఇండస్ట్రీలో చాలా సినిమాల్లో హేమ అంటేనే అందరికీ తెలిసి ఉంటుంది, ఆమె అభిమానులకు కానీ హేమ అంటేనే అందరికీ తెలిసి ఉంటుంది. కానీ ఆడ కృష్ణవేణి పేరుతో పార్టీకి వెళ్ళింది, హేమ పేరుతో ఇక్కడ వీడియోలు రిలీజ్ చేసింది అంటేనే ఇక్కడ తప్పించుకునే ప్రయత్నం ఏ విధంగా చేస్తుందో మనకి ఇలా చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే చాలా వీడియోలు మనం చూసాం, అటు ఫామ్ హౌస్ లో దొరికినటువంటి వీడియోలు చాలా స్పష్టంగా హేమ పేరుతో వీడియోలు చేసింది. ఆ తర్వాత తెల్లారుజామున మళ్ళీ 10 టీవీ మాట్లాడిన తర్వాత నేను ఇక్కడే ఉన్నాను, నిన్న ఇక్కడే ఉన్నాను, ఈ రోజు ఇక్కడే ఉన్నాను, మొన్న ఇక్కడే ఉన్నా అంటూ కూడా బుకాయించే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డేనే ఒక వంట చేస్తూ ఒక వీడియోని విడుదల చేసింది. నేను హేమని మాట్లాడుతున్నాను, ఒక ఇంట్లోనే ఉన్నాను, తన కిచెన్ లో ఉన్నాను, చికెన్ బిర్యానీ చేస్తున్నట్టు కూడా ఒక వీడియోని రిలీజ్. ఎక్కడ కూడా తప్పించుకునే ప్రయత్నం పదే చేస్తున్నప్పుడు కూడా ఆమె పేరు మార్చుకొని వెళ్ళింది అనేది మాత్రం, అంటే ఆమె పేరే కానీ అక్కడ పేరుని మార్చి అక్కడ చెప్పింది అనేది మాత్రం ఏ విధమైనటువంటి ఇక్కడ చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కృష్ణవేణి పేరుతో పార్టీకి వెళ్ళింది. కృష్ణవేణి అనేది ఆమె అసలు పేరు ఆధార్ కార్డులో కావచ్చు, అన్ని కార్డులు ప్రతి దాంట్లో కూడా కృష్ణవేణి పేరు ఉంటుంది. కానీ హేమ అంటేనే అందరికీ సినీ ఇండస్ట్రీలో కావచ్చు, తెలుగు చలనచిత్ర పరిశ్రమకు కూడా హేమ అంటేనే అందరికీ తెలిసి ఉంటుంది. కానీ హేమ పేరుతో వీడియోలు విడుదల చేసింది, కృష్ణవేణి పేరుతో పార్టీకి వెళ్ళింది. ఇక్కడ దీన్ని చూస్తే మనకు చాలా స్పష్టంగా క్లియర్ గా అర్థమవుతుంది. చాలా సార్లు తప్పించుకునే ప్రయత్నం చేసింది, తమ అభిమానులకు ప్రజలకు అందరికి కూడా నేను వెళ్ళలేదు, పార్టీకి వెళ్ళలేదని అనేక విధాలుగా నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. కానీ పోలీసులు మాత్రం చాలా క్లియర్ గా ఆమె మొత్తం ఒక ఫోటోని విడుదల చేయడం, ఆ తర్వాత ఇప్పుడు బ్లడ్ శాంపుల్స్ లో కూడా హేమ పేరు అంటే కృష్ణవేణి పేరు బయటికి రావడం జరిగిందంటూ కూడా పోలీసులు కొద్దిసేపటిమే వ్యక్తం చేయడం. కాబట్టి ఇప్పుడు హేమ మరి స్పందిస్తుందా, ఏ విధమైనటువంటి రెస్పాన్స్ ఇస్తుందని మాత్రం చూడాల్సింది చెప్పవచ్చు. మొత్తం మీద చాలా మంది 103 మందికి బ్లడ్ శాంపుల్స్ తీసుకుంటే అందులో 86 మందికి పాజిటివ్ వచ్చింది. మహిళలకు పురుషులకు 57 మందికి బ్లడ్ శాంపుల్ తీసుకున్న 59 మందికి బ్లడ్ శాంపుల్స్ లో పాజిటివ్ వచ్చింది. మరోవైపు అటు మహిళలకు కూడా దాదాపు 29 మందికి పాజిటివ్ వచ్చింది. వీరందరికీ కూడా త్వరలోనే అటు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు ఇచ్చి విచారించి కౌన్సిలింగ్ ఇవ్వాలని మాత్రం చూస్తున్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. తెలుగు ఇండస్ట్రీకి చెందినటువంటి చాలా మంది కీలక నేతలు, చాలా మంది రాజకీయ పొలిటీషియన్ నేతలు కూడా ఇందులో పార్టీకి అటెండ్ అయ్యారని తెలుస్తుంది. మరోవైపు క్రికెట్ బుకీలు సైతం ఈ పార్టీకి అటెండ్ అయ్యారని తెలుస్తుంది. మొత్తం వీరందరూ కూడా ఎవరైతే డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందో వారందరూ కూడా నోటీసులు ఇచ్చి విచారించాలని మాత్రం పోలీసులు భావిస్తున్నారు. ఇక హేమ మాత్రం చాలా సార్లు ఆమె వెళ్ళలేదనే చెప్పే ప్రయత్నం అయితే అనేక సార్లు చేసింది. కానీ ఎక్కడ కూడా ఆమె సంబంధించిన దానికి అంటే ఆమె చెప్పినప్పటి దానికి ఆమె చేసే దానికి పొంతన లేకుండా పోయింది. ఈ రోజు పోలీసులు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, కృష్ణవేణి అనే ఒక నటి ఇక్కడ వచ్చింది, ఆమె బ్లడ్ రిపోర్ట్ కూడా పాజిటివ్ వచ్చినట్లు కూడా పోలీసులు చెప్పారు. కాబట్టి మరి ఇప్పుడు హేమ అంటే నటి కృష్ణవేణి ఏం చెప్తుందనే చూడాల్సింది చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే బెంగళూరు పార్టీకి మాత్రం కృష్ణవేణి పేరుతో వెళ్ళింది, ఆమె పేరే కృష్ణవేణి. కానీ హేమ అంటేనే అందరికి తెలిసి ఉంటుంది కాబట్టి హేమ పేరుతో వీడియోలు విడుదల చేసింది, కృష్ణవేణి అనే పేరు పెట్టి అక్కడికి పార్టీ వెళ్ళింది. దీనికి సంబంధించిన దానిపై మరి పోలీసులు ఆమెకి నోటీసులు ఎప్పుడు ఇస్తారు, ఈ రోజు సాయంత్రం లేదా రేపు నోటీసులు ఇచ్చి కౌన్సిలింగ్ ఇవ్వాలని పోలీసులు భావిస్తున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. కాబట్టి మొత్తం డ్రగ్స్ పాజిటివ్ వచ్చినటువంటి 86 మందికి పోలీసులు నోటీసులు ఇస్తారు. ఖచ్చితంగా నార్కోటిక్ బ్యూరో అధికారులు కౌన్సిలింగ్ ఇస్తారు. ఒకవేళ డ్రగ్స్ కి అడిక్ట్ అయితే మాత్రం రిహాబిలిటేషన్ సెంటర్ ద్వారా వారికి కౌన్సిలింగ్ ఇచ్చి విచారించి వదిలివేసే అవకాశం. ప్రస్తుతం అయితే తెలుగు ఇండస్ట్రీలో హేమ అనేటువంటి పేరు ఉన్నటువంటి నటి మాత్రము వివాదాస్పదంగా మారింది. ఖచ్చితంగా సినీ ఇండస్ట్రీలో తీవ్రంగా చర్చనీయాంశంగా మారింది. హేమ పరిస్థితి ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఇప్పటికే మనం చూసాం కరాటే కళ్యాణి సైతము ఆమెని వ్యతిరేకించి ఇలాంటి వారి ఇండస్ట్రీలో ఉండడానికి వీలేదంటూ కూడా కరాటే కళ్యాణి స్పందించిన తీరు కూడా మనం నిన్న చూసాం. ఆ తర్వాత మరి ఇప్పుడు పాజిటివ్ వచ్చిన తర్వాత హేమ ఏ విధమైనటువంటి రెస్పాన్స్ ఇస్తుందని మాత్రం చూడాల్సిందని చెప్పవచ్చు. హరీష. సునీల్, అంటే డ్రగ్స్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా టాలీవుడ్ కి సంబంధించిన లింకులు అన్నవి బయటపడుతూనే ఉన్నాయి. గతంలో కూడా అనేక మంది ప్రముఖుల పేర్లు ఇదే విధంగా బయటకు వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఈ బెంగళూరు రేవ్ పార్టీ ఇన్సిడెంట్ అంటే ఈ ఒక్కరిద్దరు కాకుండా ఇంకా టాలీవుడ్ కి సంబంధించి ప్రముఖులు కావచ్చు, లేకపోతే రాజకీయ ప్రముఖులు కావచ్చు, ఆల్మోస్ట్ 3 days అవుతుంది ఈ రేవ్ పార్టీ ఇన్సిడెంట్ అంతా జరిగి. ఎవరి పేర్లైనా బయటకు వస్తున్నాయంటే పోలీసులు ఏమైనా వెల్లడిస్తున్నారా? ఖచ్చితంగా మీరు అన్నట్టు ఖచ్చితంగా డ్రగ్స్ పార్టీలో ఎక్కడ
బయటపడ్డా కూడా ఆ సినీ ఇండస్ట్రీల పేర్లు మాత్రము పదే పదే వస్తూనే ఉంటాయి. 2016 డ్రగ్స్ కేసు తీసుకున్నట్లయితే తెలంగాణ డ్రగ్స్ ఎక్సైజ్ శాఖ తీసుకున్నటువంటి డ్రగ్స్ కేసులో కూడా అనేక మందిని విచారించారు. వారి దగ్గర బ్లడ్ శాంపుల్స్, గోళ్ల నమూనాలు, తల వెంట్రుకలు ఇవన్నీ కూడా తీసుకున్నారు. అప్పట్లో ఉన్నటువంటి ఐపీఎస్ అకౌంట్ సబర్ వాళ్ళు ఈ కేసుని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని వారిని విచారించారు. నేరుగా ఆ ఎక్సైజ్ కార్యాలయానికే నేరుగా తీసుకొచ్చి విచారించి వారి దగ్గర నుంచి శాంపుల్ సేకరించిన తీరు కూడా మనం చూసాం. ఆ తర్వాత మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు కూడా ఏకంగా సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి అనేక ప్రముఖులు, పూరి జగన్నాథ్ కావచ్చు, చార్మి కావచ్చు, అదేవిధంగా ముమైత్ ఖాన్ కావచ్చు, రఘుల్ ప్రీత్ సింగ్ కావచ్చు, రవితేజ కావచ్చు, అదేవిధంగా నందు కావచ్చు, చాలా మందిని పిలిచి విచారించిన తీరు కూడా మనం చూసాం. ఈడీ అధికారులు ఒకవైపు, ఎక్సైజ్ అధికారులు ఒకవైపు పిలిచి విచారించారు. ఎక్కడ డ్రగ్స్ ఆనవాళ్లు బయటపడినా కూడా దాని లింకులు మాత్రం సినీ ఇండస్ట్రీకి ఎక్కువ శాతంలో బయటపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు బెంగళూరు రేవ్ పార్టీలో సైతము సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి ప్రముఖుల పేర్లు పదే పదే ప్రస్తావనకు వస్తున్నాయి. చాలా మంది హేమతో పాటు, కృష్ణవేణితో పాటు చాలా మంది ప్రముఖులు కూడా ఇందులో పార్టీలో అటెండ్ అయినట్టు కూడా తెలుస్తుంది. కన్నడ పరిశ్రమకు చెందినటువంటి ప్రముఖులు, హీరోలు, ఇప్పుడిప్పుడే బుల్లి తెరకు వస్తున్నటువంటి కొంతమంది ఆర్టిస్టులు సైతం ఈ పార్టీకు ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వారు కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు తెలుస్తుంది. మొత్తం 29 మహిళలు, అంటే యువతులు, మహిళలు కలిపి మొత్తం 29 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు వారి రిపోర్ట్ పాజిటివ్ వచ్చినట్లు కూడా తెలుస్తుంది. దీంతో పాటు 59 మంది పురుషులు కూడా, అంటే మెన్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా డ్రగ్స్ సేవించినట్లు కూడా ఇప్పటికే పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఎవరైతే మొత్తం 86 మందికి ఇప్పుడు పాజిటివ్ వచ్చినటువంటి 86 మందికి కూడా పోలీసులు ఖచ్చితంగా నోటీసులు ఇచ్చి వారందరికీ కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ఇప్పటికే అటు బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ దయానంద కూడా మీడియాకు వెల్లడించింది. ఖచ్చితంగా డ్రగ్స్ బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నాం, ఖచ్చితంగా ఒకవేళ రిపోర్ట్ పాజిటివ్ వస్తే మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మాత్రం ఇప్పటికే పోలీసులు వెల్లడించడం జరిగింది. ఇప్పటికే సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, నార్కోటిక్ అధికారులు ఇప్పటికే కేసుని టేకౌట్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వారిపై చర్యలు తీసుకునే అవకాశం కూడా ఖచ్చితంగా కనబడుతుంది. ఇలాంటి మాదక ద్రవ్యాలకు వినియోగించిన, అదేవిధంగా సప్లై చేసిన వీరందరిపై మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదు లేదంటూ కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. హర్ష, సునీల్, అంటే ఈ ఇన్సిడెంట్ తర్వాత టాలీవుడ్ కి సంబంధించి అంటే ఎవరైనా రియాక్ట్ అయ్యారా? ఎస్, ప్రస్తుతం మనం నిన్న చూడొచ్చు, కరాటే కళ్యాణి, ప్రముఖ నటి కరాటే కళ్యాణి కూడా నిన్న ఖండించిన తీరు కూడా మనం చూసాం. సినీ ఇండస్ట్రీలో ఇలాంటి వారిని వెంటనే సినీ ఇండస్ట్రీ నుంచి, మా అసోసియేషన్ నుంచి కూడా తీసివేయాలి. ఇలాంటి వారు ఉంటే ఖచ్చితంగా సినీ ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఇలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో సినీ ఇండస్ట్రీలో ఉండడానికి వీల్లేదంటూ కూడా నిన్న కరాటే కళ్యాణి మాట్లాడింది. చాలా మంది సినీ సెలబ్రిటీలు కూడా, అంటే అటు నటుడు శ్రీకాంత్ కూడా తాను వెళ్ళినట్టు ఏదైతే పుకార్లు వస్తున్నాయో దానిపై కూడా నటుడు శ్రీకాంత్ మాట్లాడారు. ఇలాంటి పార్టీలకు తాను వెళ్ళను, ఇలాంటి పార్టీలు అంటే తనకు విరుద్ధము, ఇలాంటి పార్టీలకు అసలు వెళ్ళ, తన పేరు వస్తుంది, తనతో పోలికతో కూడినటువంటి, తన ఫేస్ తో ఉన్నటువంటి వ్యక్తి అక్కడ ఉన్నాడు కాబట్టి తనను అనుకున్నారు, కానీ ఈ పార్టీకి తాను వెళ్ళలేదంటూ కూడా నిన్న మొన్న శ్రీకాంత్ చాలా క్లియర్ గా మాట్లాడే తీరు కూడా మనం చూసాం. చాలా మంది సెలబ్రిటీలు ఇప్పటికే జానీ మాస్టర్ కావచ్చు, చాలా మంది డాన్స్ మాస్టర్ కావచ్చు, చాలా మంది వెళ్ళారని ఏదైతే ఆరోపణలు వారందరూ కూడా ఖండించారు. కానీ ఇప్పుడు హేమస్ సంబంధించిన, కృష్ణవేణికి సంబంధించిన వివరణపై మాత్రం ఇప్పటికే కరాటే కాలనీ స్పందించింది. అలాంటి వారిని వెంటనే మా అసోసియేషన్ తీసివేయాలి, అలాంటి వారు మా ఇండస్ట్రీలో ఉండడానికి వీల్లేదంటూ కూడా కరాటే కళ్యాణి స్పందించిన తీరు కూడా మనం చూసాం. ఇప్పుడు డ్రగ్స్ దాంట్లో పాజిటివ్ గా వచ్చింది కాబట్టి దీనిపై మరి సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారు ఎవరు స్పందిస్తారు, మరి సినీ ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తులని ఇంకా కంటిన్యూగా కొనసాగిస్తారా, అవకాశాలు ఇస్తారా అనేది కూడా చూడాల్సి చెప్పవచ్చు. చాలా మంది సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. గతంలో మనం చూసాం, చాలా మంది నటీమణులు ఏకంగా డ్రగ్స్ తీసుకుని పట్టుబడినటువంటి తీరు కూడా మనం చూసాం. వారందరిపై కేసులు నమోదు కావడం, ఆ తర్వాత ఎక్సైజ్ శాఖ విచారించింది, ఆ తర్వాత ఈడీ అధికారులు విచారించారు. ఇలాంటి తరుణంలో మళ్ళీ ఇప్పుడు బెంగళూరు రేవ్ పార్టీ అడ్డాగా చేసుకుని డ్రగ్స్ వినియోగిస్తున్నటువంటి ఇలాంటి వారిపై మా అసోసియేషన్ కావచ్చు, సినీ ఇండస్ట్రీలో సంబంధించిన కొంతమంది పెద్దలు కావచ్చు, ఎలాంటి చర్యలు తీసుకున్నారని మాత్రం వేచి చూడాల్సి ఉంచుకోవచ్చు. హరీష, రైట్, థ్యాంక్ యూ సునీల్. అంతన్నది ఇంతన్నది ఇప్పుడు అడ్డంగా బుక్ అయిపోయింది. బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ ఉందంటూ మొదట్లో వార్తలు రాగానే తప్పించుకునే డ్రామాలు మొదలుపెట్టింది హేమ. మీడియాను పక్కదారి పట్టించే ప్రయత్నం చేసింది. ముందుగా అసలు రేవ్ పార్టీలో తాను లేనన్నట్లు వీడియో విడుదల చేసింది. హైదరాబాద్లోనే ఉన్నానంటూ నమ్మించే ప్రయత్నం చేసింది. హైదరాబాద్లోనే ఉన్నానని, ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నానని మేనేజ్ చేసేందుకు తెగ ట్రై చేసింది. ఆ తర్వాత బెంగళూరు పోలీసులు సీన్లోకి ఎంట్రీ ఇవ్వటంతో కథ అడ్డం తిరిగింది. రేవ్ పార్టీలో హేమ పాల్గొన్న ఫోటోను బెంగళూరు పోలీసులు విడుదల చేశారు. హేమ విడుదల చేసిన వీడియోలో ఉన్న ఆమె డ్రెస్, పోలీసులు విడుదల చేసిన ఫోటోలో సేమ్ డ్రెస్ ఉండటంతో వైరల్ గా మారింది. అయినా గానీ హేమ ఎక్కడా తగ్గలేదు.
తన డ్రామా కంటిన్యూ చేసింది. ఫోన్లో కాంటాక్ట్ చేసిన 10 టీవీ రిపోర్టర్తోనూ అదే దబాయింపు. కావాలంటే వీడియో కాల్ చేసుకోవాలంటూ కలరింగ్ ఇచ్చింది. అప్పటికీ ఆమె డ్రామా ఆగలేదు. బిర్యానీ ఎలా వండాలో చెప్తూ ఇన్స్టాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. తాను తన ఇంట్లో కిచెన్లోనే ఉన్నానని చెప్పేందుకు తెగ కష్టపడింది. బెంగళూరు రేవ్ పార్టీలో తాను లేనని చెప్పేందుకు ఇంతలా ప్రయత్నించిన నటి హేమకు బెంగళూరు పోలీసుల రిపోర్ట్ పెద్ద ఝలక్గా మారింది. హేమ బ్లడ్ శాంపిల్స్లో డ్రగ్స్ ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు.